శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి 1వ తారీఖు అంటే ఫిబ్రవరి 1, 2024 నుంచి 28 ఫిబ్రవరి 2024 వరకు గల గోచార గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఉద్యోగ వ్యాపార కుటుంబ విషయాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ ఏ గ్రహాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి, ప్రతికూలతలు తగ్గించుకోవడానికి ఏ పరిహారాలు పాటించాలి, ఇలా ద్వాదశ రాశుల విషయాల గురించి మనం ఈ వీడియోలో చర్చిద్దాం. ఫలితాలకు వెళ్లే ముందు అసలు గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో, ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. మేషరాశిలో గురు సంచారం జరుగుతోంది. కన్యలో కేతువు. ధనస్సులో కుజుడు ఫిబ్రవరి 4వ తారీఖు వరకు, తదుపరి ఉచ్చస్థితైన మకర రాశిలో సంచారం చేస్తాడు. శుక్రుడు ధనస్సులో 11వ తారీఖు వరకు, తదుపరి మకర రాశిలో సంచారం. మకరంలో రవి ఫిబ్రవరి 13 వరకు, తదుపరి కుంభరాశిలో సంచారం. బుధుడు 18 వరకు మకరంలో, 19 నుండి కుంభరాశిలో సంచారం సాగిస్తాడు. కుంభంలో శని భగవానుడు, మీనంలో రాహువు. చంద్రుడు చిత్తా నక్షత్రం కన్యారాశి నుండి సంచారం ప్రారంభించి 12 రాశులు పూర్తి చేసుకొని హస్తా నక్షత్రంతో సంచారాన్ని ముగిస్తున్నాడు. ఇటువంటి గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతోంది అనే విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. చక్కగా అన్నీ విని ఆ పరిహారాలను చక్కగా పాటించండి అందరూ కూడా. మిథున రాశి. మిథున రాశి అంటేనే మృగశిర నక్షత్రంలో పుట్టిన 3, 4 పాదాల వాళ్ళు, అలాగే ఆరుద్ర నక్షత్రానికి సంబంధించిన 4 పాదాల వాళ్ళు, పునర్వసు నక్షత్రానికి సంబంధించిన 1, 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళందరూ మిథున రాశి అవుతుంది. రాశ్యాధిపతి బుధుడు. గోచార గ్రహస్థితి ప్రకారం ఈ ఫిబ్రవరి మాసం వీళ్ళకి ఎలా ఉండబోతుందంటే, చూసినప్పుడు గతం కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. కానీ అయినప్పటికీ కూడా కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. లాభస్థానంలో గురు సంచారం వలన అనుకున్న అన్ని విషయాల్లో కూడా చాలా మటుకు కొన్ని విషయాల్లో మ్యాక్సిమం విజయ అవకాశాలు చక్కగా ఉంటాయి. ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. గురువు చక్కగా యోగిస్తున్నాడు. దూర ప్రయాణాలకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ సంబంధం విషయాల్లో కూడా ఈ మాసంలో కొంచెం మార్పులు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే కెరీర్ పరంగా చూస్తే కనుక మిథున రాశి వారికి చాలా బాగుంది ఈ మాసం అంతా కూడా. ముఖ్యంగా మీకు ఏంటంటే మీ సీనియర్స్ కానీ, మీ అధికారులు కానీ, మీ సుపీరియర్స్ కానీ వాళ్ళ అనుగ్రహం మీకు పొందుతారంటూ ఎటువంటి సందేహం లేదు. అలాగే సరైన అవకాశాలు కలిసి వస్తాయి. మీరు అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే కనుక చక్కగా మంచి ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో కూడా ఈ మాసంలో మీకు శుభకార్యాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. పిల్లల చదువు విషయంలో కూడా మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తుంటే ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈ మాసంలో చక్కగా ఫలిస్తాయని చెప్పవచ్చు. నిరుద్యోగులు ఎవరైనా ఉండి ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి చేస్తుంటే కనుక ఈ మాసంలో వారికి సరైన అవకాశాలు కలిసి వస్తాయి. కాబట్టి ఆ అవకాశాలు చక్కగా సద్వినియోగం చేసుకోండి. మంచి మీకు చాలా కాలం నుంచి కొంచెం ఇదిగా ఉన్నప్పుడు ఊరట లభిస్తుందని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు ఏమన్నా చాలా కాలం నుంచి పెండింగ్గా ఉండి ఇలాంటి కోర్టు వ్యవహారాలు కేసులు లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ మాసంలో విజయ అవకాశాలు కల్పిస్తున్నాయి. చతుర్థంలో కేతు సంచారం వల్ల కొన్ని అడ్డంకులు, చిన్న చిన్న అనుమానాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా లాభంలో గురు సంచారం వల్ల కొత్త కొత్త విషయాలు చక్కగా మీరు విషయం తెలుసుకోవాలని విజ్ఞానం మీద ఆసక్తి పెరగడం ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి విద్యార్థులకి విజయ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే జిజ్ఞాస ఉంటుందో అప్పుడు వాళ్ళకి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. ఒక్కొక్కసారి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండే అవకాశం కూడా ఉంది. చదువు పరంగా కానీ దేనికైనా దూరంగా వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదే ఉద్యోగపరంగా కూడా దూరం వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంచెం ఆరోగ్య విషయంలో మటుకు మొదటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు కొంచెం చిన్న స్వల్ప వాతావరణ మార్పుల వల్ల కానీ, కొంచెం అలసట వల్ల కానీ కొంచెం ఇబ్బంది ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మొదటి నుంచి ఆరోగ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ప్రేమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలకు ఈ మాసంలో కొంచెం అనుకూలత పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ రవి అష్టమంలో సంచరించే సమయం,
మీకు ఆల్మోస్ట్ అష్టం అంటే ఫిబ్రవరి 13 దాకా చేసినప్పుడు కొంచెం ఆరోగ్య విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు ఆకస్మిక ప్రయాణాలు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. దగ్గర ప్రయాణాలు లాంటివి ప్రయాణాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. అధిక ఖర్చులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో ఈ మాసంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో మనకి అనవసర చర్య వలన కొన్ని చర్చల వలన కానీ ఏదైనా అనవసర విషయాల వలన కానీ కొన్ని సమస్యలు ఏర్పడతాయి. గతంలో ఏర్పడ్డ అంటే మీరు గతంలో ఏవో విషయాల మీద వాటి మీద ఏమైనా ఉంటే వాటి వల్ల కొంచెం ఇబ్బంది ఏర్పడటం, గృహంలో వాటి మీద కొంచెం ఘర్షణ జరగడం ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనం అనవసరం గతాన్ని తవ్వడం కంటే గృహంలో కొంచెం అనవసర ఘర్షణలకి వాదనలకి తావివ్వకుండా ఉండండి. అలాగే ఈ మాసంలో మీరు ఎక్కువగా తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. దగ్గర ప్రయాణాలు తీర్థయాత్రలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మిథున రాశి వారికి చెప్పే విషయం ఏంటంటే అదృష్టం కంటే కూడా మీకు కృషిని నమ్ముకుంటే ఈ మాసంలో మంచి ఫలితాలు వస్తాయి. అంటే మీ ఆలోచన సరిగ్గా ఆలోచించడం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం, ఆరోగ్యం కాపాడుకోవటం, మన ఎప్పుడో ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశించకుండా మీ శక్తి మీద మీరు నమ్మి మీరు పనిచేస్తుంటే కనుక ఈ మాసం అంతా చాలా మంచి ఫలితాలు చక్కగా కనిపిస్తాయి. కొత్త అవకాశాలు కలిసి వస్తాయి కూడా చెప్పచ్చు. ముఖ్యంగా చాలా కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు కానీ ఇంట్లో విద్యార్థులకు కానీ కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. ఆ అవకాశాలు మనం అందిపుచ్చుకుంటే కనుక ఈ మాసం అంతా మీకు చాలా బాగుంటుంది. మరింత అనుకూలమైన ఫలితాల కోసం మీరు ప్రతిరోజు కూడా సూర్యాష్టకం పఠించడం కానీ, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం, మాఘపు ఆదివారం నాడు సూర్యారాధన చేసుకొని సూర్యుడికి పాయసం నివేదన చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ప్రతిరోజు కూడా మీకు కుదిరితే కనుక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి, చాలా మేలు కలుగుతుందని చెప్పవచ్చు. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.